వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 21వ సంకీర్తన 6వ చరణం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. మరొకసారి ఉదయకాల సమయంలో వాగ్దానాల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్న వాక్య దర్శనాన్ని మనం గ్రహించాలి. ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేద్దండి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ గాడ్స్ ఫేవర్, దేవుని అనుగ్రహము. నిత్యము ఆశీర్వాదానికి కారకంగా ఉండాలి అని అంటే దేవుని అనుగ్రహము చాలా అవసరం. ఎలాగూ మనము నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటాము అని దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే, పైన వచనంలో 5వ చరణంలో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. రక్షణ వలన మాత్రమే మనము నిత్యము ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం ఉంది. రక్షణ లేకుండా ఆశీర్వాదాలు మన దగ్గరికి రాలేవు. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు. ఎలా నెరవేర్చబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, నిత్యము ఆశీర్వాదకారకంగా ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఆశీర్వాదం కొరకు మనల్ని నియమించాడు. అది ఎప్పుడు నెరవేర్పు జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, మనం కూడా నిత్యము దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినప్పుడు, రక్షణ భాగ్యాన్ని నిలుపుకున్నప్పుడు అది మన జీవితాల్లో నెరవేర్చబడతా ఉంటుంది. ఈ నెరవేర్పు కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిత్యము అన్నమాట అన్లిమిటెడ్ ఆశీర్వాదాలకి సాదృశ్యంగా ఉంది. అపరిమితమైన ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహించేవాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఆ 2వ పాదంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఏ ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము. దేవుని ముఖంలోనే ఆయన సన్నిధి ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణత ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో మనకు విజయం ఉంది, దేవుని సన్నిధిలోనే మనకి ఆనందం ఉంది. కాబట్టి దేవుని ముఖదర్శనాన్ని చేసుకునే వారంగా మనం ఉండాలి అన్న సత్యాన్ని ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవచ్చు. ఆ చివరి లైన్ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఏ ఫీస్ట్ ఆఫ్ జాయ్, ఆనంద ఉత్సాహము. 2 వచనాలు, ఆ 2 పదాలు అక్కడ రాయబడింది. నీ సన్నిధిని సంతోషముతోనూ అతన్ని ఉల్లసింపజేస్తాను. సంతోషము, ఉల్లాసము, ఇవి 2 ఆనందానికి, సంతోషానికి సాదృశ్యంగా ఉన్నాయి. రక్షణ ఉంటే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనకి ఆనందము కూడా ఉంది. ఆయన ఆపన్న హస్తంలో ఆశీర్వాదాలతో పాటు ఆనందాన్ని, సంతోషాన్ని, మన జీవితాల్లో నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నిత్యమైన ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని మనం కలిగి ఉండాలి అనంటే, ప్రభు సన్నిధిలో ప్రభు అనుగ్రహించిన రక్షణని పొందుకొని ప్రభు కొరకు జీవించాలి. అలాగ జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ఉండే నిత్యమైన ఆశీర్వాదాలకు మమ్మల్ని కారకులుగా నియమించినందుకు నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి